పోలీసులు కన్ఫెషన్ రిపోర్టు బెదిరించి రాయొచ్చు, లేకపోతే ఇంకేమన్నా చేసి రాయొచ్చు. కోర్టులో కన్ఫెషన్ రిపోర్టు ఒక డాక్యుమెంట్ తప్ప అదేమి అల్టిమేట్ కాదు. రేపు ఈ అబ్బాయి కోర్టులో ఆ కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు, నన్ను బెదిరించి వాళ్ళు రాయించుకున్నారు, నేను అసలు నా వల్ల అమ్మాయి చనిపోలేదని కోర్టులో చెప్పాడనుకో, అప్పుడు ఈ కన్ఫెషన్ రిపోర్ట్కి పెద్ద వాల్యూ ఏమి ఉండదు. ఒకవేళ వీడియో తీసి అతను నిజంగానే చెప్పుంటే అది కొంతవరకు, అది కూడా నన్ను బెదిరించారు, మా ఇంట్లో వాళ్ళని చంపేస్తామన్నారు, అందుకని నేను అలా మాట్లాడానని కూడా అనొచ్చు కోర్టులో. కాబట్టి కోర్టులో ఈ అబ్బాయి ఏం చెప్తాడనేది ఇంపార్టెంట్. కోర్టులో ఖచ్చితంగా అబ్బాయి నా వల్లనే అమ్మాయి చనిపోయాడు అని చెప్తే అబ్బాయికి శిక్ష పడుతుంది, కాబట్టి అది చెప్పడు. కాబట్టి కన్ఫెషన్ రిపోర్ట్లో మనం చూసినప్పుడు ఈ సంతోష్ కుమార్ని ఇరికించడానికి ట్రై చేస్తున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా యాక్టివ్గా ఉంది. కాంగ్రెస్ సోషల్ మీడియా రంగంలో దిగి ఈ స్వేచ్ఛ ఎపిసోడ్లకి సంతోష్ కుమార్ని బీఆర్ఎస్ని లాగాలని ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే పూర్ణచందర్ బీఆర్ఎస్లో ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు అనేది ఒకటి. రెండవది ఇంకొక వెర్షన్ ఏంటంటే, నిన్న ఆ అమ్మాయి ఫోటోలు ఒక 2 ఫోటోలు బయటకు వచ్చాయి. అదేంటంటే అమ్మాయి చీర కట్టుకొని తాలిబొట్టు వేసుకుని ఉంది. ఈ ఫోటోల్ని వాళ్ళ నాన్నే రిలీజ్ చేశాడు. మాకు కూడా తెలియదు, ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే అర్థమైంది. ఈ అమ్మాయి అబ్బాయి కలిసి రహస్యంగా కనకదుర్గ టెంపుల్లో విజయవాడలో పెళ్లి చేసుకున్నారు. ఆ విషయాన్ని బయట పెట్టద్దని ఆ అబ్బాయి స్వేచ్ఛకి చెప్పాడు. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాను, రెండో పెళ్లి చేసుకున్నానని బయటకు వస్తే నాకు రాజకీయ కెరీర్కి ఇబ్బంది అవుతుంది, అందువల్ల నువ్వు బయట పెట్టద్దంటే ఈ అమ్మాయి మాకు కూడా చెప్పలేదు, దాచిపెట్టింది, కానీ ఫోటోలు మాత్రం తీసుకుంది. అవి ఇప్పుడు మాకు దొరికాయని వాళ్ళ నాన్న చెప్పినట్టుగా ఒక పత్రిక రాసి ఆ ఫోటోల్ని 2 ఫోటోలు, అందులో తాలి కూడా ఉంది, నల్ల పూసలు అంటారు కదా అలాంటిది. సో అది బయటకు వచ్చింది. సో అంటే మరి పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఈ అమ్మాయి ఎందుకు పెళ్లికి పట్టుబట్టిందంటే, ఇది బహిరంగంగా ప్రకటించమని అమ్మాయి పట్టుబట్టింది. బహిరంగంగా పెళ్లి చేసుకొని, అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని పబ్లిక్ చేయాలనేది అమ్మాయికి ఉన్న కోరిక. ఎందుకంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇది రహస్యంగా వాళ్ళ బంధువులకి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ అమ్మాయిని పరిచయం చేయలేదు, ఈ అమ్మాయి అబ్బాయిని పరిచయం చేయలేదు. అట్లాగే ఈ అబ్బాయి కూడా వాళ్ళ బంధువులకు ఎవరు పరిచయం చేయలేదు, పబ్లిక్లో కూడా పెద్దగా తెలియదు. ఈ అమ్మాయి ఈ మధ్య తన పేరు కూడా స్వేచ్ఛ వటార్కర్ ఉన్న పేరుని వటార్కర్ తీసేసి స్వేచ్ఛ పూర్ణచందర్ అని పెట్టుకోవడం, వాళ్ళిద్దరూ ఉన్న ఫోటోల్ని షేర్ చేయడం, ఇవన్నీ కూడా ఈ మధ్య ఏమి చేసింది. దానివల్ల కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది అనేది చెప్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఇది నిజానికి చెప్పాలంటే ఒక వ్యక్తిగత సమస్య, కానీ దీన్ని రాజకీయ కోణంలోకి కూడా తీసుకొస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం కొన్ని చూస్తుంటే పోస్టులు ఎలా ఉన్నాయంటే చాలా నీచంగా ఉన్నాయి పోస్టులు, కానీ రాజకీయ నాయకులు మాట్లాడేది కానీ. ఈ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు మొదటి నుంచి కూడా కేటీఆర్కి సినిమా హీరోయిన్లకి మధ్య సంబంధాన్ని అంటగడుతూ, కొంతమంది సినిమా హీరోయిన్ల పేర్లు కూడా ఓపెన్గా చెప్పేస్తూ డిస్కస్ చేస్తూ ఉండడం, వాళ్ళ ఇళ్లల్లో ప్రాబ్లమ్స్ రావడం మనం చూసాము. కొండా సురేఖ లాంటి మంత్రి ఓపెన్గా అతి నీచంగా కామెంట్లు పెట్టడం, నాగార్జున గురించి చెప్పడం. సో ఇవన్నీ చూసాం మనం. అట్లాగే వీళ్ళు కూడా బీఆర్ఎస్ఎల్ కూడా రేవంత్ రెడ్డి మీద అత్యంత నీచమైన ఆరోపణలు చేయడం. ఆయన ఎక్కడో అపార్ట్మెంట్కి వెళ్ళాడు, అక్కడ ఒక హీరోయిన్ కోసం వెళ్ళాడు, అక్కడ వాళ్ళు గుర్తుపట్టకుండా నా పేరు గేట్ దగ్గర ఈయన కోపం వచ్చింది, చివరికి హీరోయిన్ ఫోన్ చేసి లోపలికి పంపింది, ఇట్లాంటి వెర్షన్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇరువైపులా వీళ్ళు ఏదో తెలుగు స్క్రైబా అట్లాంటిది సైట్ వీళ్ళు పెడితే, వాళ్ళు తెలంగాణ స్క్రైబ్ అని వాళ్ళు పెట్టి, ఇలాగా రకరకాలుగా ఇక్కడ కూడా మొదలైంది మీడియా వార్ అనేది. ఎందుకంటే కేటీఆర్ ముందు నుంచి కూడా ఓడిపోయినాక చెప్పింది ఏంటంటే, మాకు కానీ ఒక 100 సోషల్ మీడియా అకౌంట్లు యూట్యూబ్ ఛానళ్ళు ఉంటే మేమే గెలుచుండేవాళ్ళం, ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడంలో మేము ఫెయిల్ అయ్యాము, మీడియా పరంగా మేము లేము, తెలుగుదేశం మీడియా అంతా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది అనేది ఆయన చెప్పాడు. సో అందువల్ల వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇది గుర్తించి వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఒక ప్లాన్ ప్రకారం యాక్టివ్గా ఇది చేయడం, కొన్ని ఛానళ్ళు పెట్టుకోవడం అవన్నీ చేసింది. రేవంత్ రెడ్డి కూడా తనకు అనుకూలంగా కొన్ని బిగ్ టీవీ లాంటి వాళ్ళని పెట్టుకున్నారని చెప్తారు. అట్లాగే ఆల్రెడీ తెలుగుదేశం ఛానల్ అంతా కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మీడియా బలంగా ఉంది. సో ఒక రకంగా మీడియా వారు వ్యక్తిగతంగా వారు జరుగుతున్న కాంటెక్స్ట్లో స్వేచ్ఛ చనిపోవడంతో దాన్ని కూడా ఇప్పుడు రాజకీయ కోణంలోకి తిప్పేసి ఈ ముఖ్యంగా జోగినపల్లి సంతోష్ కుమార్ని దీంట్లోకి లాగడానికి ట్రై చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.